కోరుతున్నాం. అలాగే విజయ్ కుమార్ నాయ బ్రాహ్మణ సంఘం డైరెక్టర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఏపీ ఉప్పర వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ శ్రీ ఎల్వి ప్రసాద్, ఉప్పరి రామగిడ్డయ్య, అలాగే సురేష్ కుమార్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా చేస్తున్నారు. ఆర్యకటిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కృష్ణారావు గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత మహాత్మా టైటిల్ ఇచ్చారు. మహాత్మా మాత్రమే మహాత్మా గాంధీ అండ్ మహాత్మా జ్యోతిబా ఫులే. అలాగే వారు ఎడ్యుకేషన్ కోసం, అది తర్వాత నిమ్న వెనుకపడి స్కూల్లో ఉన్నారు వీళ్ళ కోసం, ఉమెన్ కోసం మొత్తం లైఫ్లో అదే పని చేస్తారు. అది కాకుండా ఏమీ చేయలేదు. ఇప్పుడు మేము ఈ స్టేజ్లో ఇంతమంది బీసీస్ లీడర్స్ ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు ఇంత సమానంగా స్టేజ్లో కూర్చొని మాట్లాడతారు. కానీ ఇదే ఆ టైంలో అలా పరిస్థితి లేదు. బీసీ అంటే ఎక్కడైనా వెనుకపడి, ఎక్కడైనా ఇల్లిటరేట్ మాత్రమే పని చేసేవారు. అది తర్వాత 1827లో ఆ టైంలో ఎలా పరిస్థితి ఉండేది, హీ వాజ్ మ్యారీడ్ టు అ వెరీ యంగ్ గర్ల్, 12 years 13 years. ఇప్పుడు చాలా వరకు కంప్లైంట్ చేస్తే ఉన్నారు, అందరూకి ఇది లేవు అది లేవు, ఓకే కొంచెం తక్కువ మంది ఉన్నారు కంప్లైంట్. వారు కూడా కంప్లైంట్ చేస్తే నథింగ్ వుడ్ హ్యావ్ హ్యాపెన్. ఇంత చిన్న వేషంలో పెళ్ళి అయితే ఏమి చేశారు, ఆమెకు చదివించి ఆమెతో వేరే వాడుకు చదివించి ఆ కొత్త స్కూల్స్ ఓపెన్ చేశారు. 57-58 ఉంటే విమెన్ లిటరసీ రేట్ 35-36-40 వేరే వేరే మండల్లో వేరే వేరే లాగా ఉన్నాయి. 150 years ముందు అక్కడ ఈ విమెన్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తే కూడా మా డిస్టిక్లో ఇంత పరిస్థితి ఉంది. అలాగే చైల్డ్ మ్యారేజ్ కూడా చూస్తే మా డిస్టిక్లో ఇప్పుడు కూడా చాలా మన దృష్టికి వస్తుంది. చాలా గవర్నమెంట్ దృష్టికి వస్తే మేము యాక్షన్ తీసుకుంటాము, కానీ చాలా ప్రజల దృష్టికి వస్తుంది. అది కొంచెం ఇప్పుడు కూడా అందులో ఇంప్రూవ్ చేయాల్సిందే. మాకు మెయిన్లీ వెస్టర్న్ ఏరియాలో, ఆదోని ఏరియాలో చాలా మన దృష్టికి వస్తుంది. అది తర్వాత ఈ వీడో రీమ్యారేజ్ ఇప్పుడు కూడా చాలా ఒకరు చేయాల్సినవి. ఈ చైల్డ్ మ్యారేజెస్లో అది పని చేయాల్సినవి. ఇంతమంది లీడర్స్ మీరు అక్కడ ఫీల్డ్లో వెళ్ళేసి ఇందులో పని చేస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అది తర్వాత మా డిస్ట్రిక్ట్ ముందుకు వెళ్తుంది. నేను ముఖ్యంగా ఎందుకంటే ఇప్పటికే వక్తలు చాలామంది వారి యొక్క అభిప్రాయం తెలియజేశారు. నేను 2 అంశాలు చెప్పగలను మీకు, ఎందుకంటే సమయాభావం, ఎందుకంటే చాలామంది మాట్లాడారు కాబట్టి మేము కూడా ముఖ్యమైన అంశాలను చర్చిస్తాను. మన జ్యోతిరావు పూలే గారు ఆ రోజుల్లో మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలతో నలిగిపోతున్నటువంటి సమాజంలో ఆయన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించి బడుగు బలహీన వర్గాల వారు ఇంత అంధకారంలో ఉన్నారు, మూఢనమ్మకాలతో జీవిస్తూ ఉన్నారని చెప్పేసి అందులో భాగంగా విద్యపైన దృష్టి సారించి బాగా చదువుకునే ఈ విద్యతోనే ఇదంతా మార్పు వస్తుందని చెప్పి భావించి అందులో భాగంగా తన భార్యను కూడా బాగా చదివించి మొట్టమొదటి మహిళా టీచర్ అంటే చాలా చాలా గర్వించాలి మన బహుజనులమంతా. భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా టీచర్ అంటే మన బహుజనుల్లో బీసీ నుంచి వచ్చిందంటే మనమంతా చాలా చాలా సగర్వంగా చెప్పుకోవాలి ఇండియాలోనే. అంతేకాక ఆయన ఆ విద్యతో ఆపకుండా ఎక్కడికెక్కడ విద్యతో చైతన్యం చేస్తూ, ఎందుకంటే అప్పట్లో అన్ని రకాల కులాల వాళ్ళు వచ్చేసి ఆ స్కూల్లో కూర్చుంటే ఏ టీచర్ రాను వాళ్ళందరూ అన్ని కులాల వాళ్ళు చెప్పడానికంటే
అటువంటి క్రమంలో సావిత్రిబాయి పూలే గారు కూడా మొదటి టీచర్గా భావించి మేడం గారు అన్ని రకాలుగా విద్యతో చైతన్యం చేసి మన బహుజనులంతా చైతన్యపరిచినటువంటి క్రమం అది. అంతే చిన్న వయసులో వితంతులు అయితే వారికి ఆశ్రమాలు పెట్టి వాళ్ళ యొక్క, ఎందుకంటే ఇందాక కూడా జాయింట్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది, ఆ రోజుల్లోనే చిన్న వయసులో వితంతులు అవుతున్నారని చెప్పి వాళ్ళకి ఆశ్రమాలు పెట్టించి ఆయన చేసినటువంటి పోరాటం అంతా ఇంత కాదు. ఇటువంటి క్రమంలో మనం, ఎందుకంటే ఆయన ఆశయాలను తలుచుకుంటూ విద్య మీద ఏ విధంగా అయితే ఫోకస్ చేశారో ఆయన, మనం కూడా బీసీలమంతా, ఎస్సీ ఎస్టీ బీసీలమంతా మనం విద్య మీద కాన్సన్ట్రేషన్ చేసి విద్యతోనే మన గుర్తింపు వస్తుంది ఏదైనా కూడా. అందులో భాగంగా మన విద్యతోనే సాధించాలి. విద్య లేకపోతే మనమంతా అణగారిన వర్గాలుగానే మిగిలిపోతాం. కాబట్టి ఎప్పటి నుంచో మనకు రాజ్యాధికారం విషయంలో ఈ కర్నూలు జిల్లాలో బీసీలు ఎంత అధికంగా ఉన్నామని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే. కానీ రాజ్యాధికారం ఏ రోజు కూడా మనకు చేరడానికి చాలా ఈ టైం పట్టింది మనకు. అందులో భాగంగా ఎంపీగా కూడా 28 ఏళ్ల ప్రస్థానంలో మన కర్నూలు జిల్లాలో కర్నూలు పార్లమెంట్ గడ్డ మీద తెలుగుదేశం ప్రభుత్వానికి బీసీలకు ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి అన్న బీడినాడిన తర్వాత మనకి ఇస్తే గెలుపు అనేది ఈరోజు మనం ఒక బస్తిపాటి నారాజు రూపంలో లోక్సభకు పంపారు మీ అందరి ఆశీర్వాదంతో. మీరందరూ పంపారు కాబట్టి ఈరోజు నేను మీ అందరి ఆశీర్వాదంతో మీ చలవతో ఈ వేదిక మీద నిలబడి ఈ మైకి పట్టుకొని మీకు సగర్వంగా మాట్లాడుతూ ఉన్నాను. దీనికంతా కారణం మన బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలందరూ సహకరించినందుకే. నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే, రాబోయే రోజుల్లో మీకు రేపు 16వ తారీఖు, 17వ తారీఖు, 18వ తారీఖు అంటే 3-4 డేస్లో మహిళా బిల్లు రాబోతుంది పార్లమెంట్ లోక్సభలోకి. మేమంతా రేపటి రోజున మేము ఢిల్లీకి వెళ్ళాలని చెప్పేసి మాకు ఆల్రెడీ సందేశం వచ్చేసింది. 16, 17, 18 తారీఖులో మహిళా బిల్లు బ్రహ్మాండంగా లోక్సభ రాజ్యసభలో పాస్ కాబోతా ఉంది. అందులో భాగంగా మన బీసీ మహిళలు కూడా రాబోయే చట్టసభలకు పోవడానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పార్లమెంట్ సీట్లు ఇప్పుడు 25 ఉన్నాయి, 38 కాబోతా ఉన్నాయి. 38లో కూడా 13 సీట్లు మహిళలకే. చాలా గర్వం అది. ఇప్పుడు మనకు ఉన్నటువంటి సీట్లలో ఆంధ్రప్రదేశ్లో బైరెడ్డి శబరి గారు మాత్రమే ఉన్నారు, ఒక మహిళ మాత్రం. అంతేగాక రాబోయే రోజులు 13 మంది మహిళలు కాబట్టి ఎంత చైతన్యం వస్తుందో మీరంతా ఆలోచించాలా. ఇది లోక్సభ విషయం. చట్టసభల్లో భాగంగా పోతే మనకు అందరికి తెలిసిన విషయమే, బీసీల పార్టీ అంటేనే తెలుగుదేశం పార్టీ. నందమూరి తారక రామారావు గారు ఆ రోజు మన కోసం పెట్టినటువంటి పార్టీ ఇది. అందులో భాగంగా మండల వ్యవస్థ స్థాపించి మన బీసీలంతా వెనుకబడిన వర్గాలంతా రాజకీయ వేదికల మీద చేర్చినటువంటి ఘనత కూడా రామారావు గారి నుంచి మొదలు పెట్టుకొని ఆయన ఆశయాలను సాధిస్తూ, ఆయన ఆశయాలను పాటిస్తూ, నందమూరి ఆశయాలను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాలాంటి వాళ్ళకు కూడా